టెస్టిమోనీ. అందరూ సాక్ష్యం అనండి. ప్రకటన గ్రంథం 19:10. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పను. The testimony of Jesus is the spirit of. ఇక్కడ ఏమవుతుందంటే, యోహాను ఉన్నప్పుడు ఒక దూత వస్తుంది. యోహానేమో ఆ దూతకి నమస్కారం చేయబోతుంటే, వద్దొద్దొద్దొద్దు, నేను నీలాంటి వాడినే, నీకు ఎలాగ సాక్ష్యం ఉందో నాకు కూడా అలాగే సాక్ష్యం ఉంది. As you carry the testimony, I too carry a testimony. I am your brother. Worship God. And he elevates the testimony and he says the testimony just is the spirit of prophecy. అందరికీ కూడా సాక్ష్యం తెలుసు, యేసు దేవుడు. You all know that Jesus is the Lord. But if you are willing to share the testimony, that's where you are going to be differentiated. When you share your testimony, you'll be promoted from an ordinary saint, and without your knowledge, you'll be honored with a prophetic mantle. Why? The testimony of Jesus is the spirit of. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారం అంట. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నువ్వు పంచుకుందామనేటువంటి ఆశతో ఉంటావో, దేవుడు నీ స్థాయిని పెంచుతాడండి. చాలా మంది కంఫర్ట్గా ఉంటారు, ఓకే నేను తెలుసుకున్నాను చాలు. బట్ ఇఫ్ యూ యూజ్ సమ్ ఆఫ్ యువర్ థింగ్స్ టు స్ట్రెచ్ అప్, టు షేర్ ద టెస్టిమోనీ, ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ విల్ బర్స్ట్ అవుట్ ఆఫ్ యూ. ఇట్ విల్ అప్లిఫ్ట్ యూ, ఇట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ లైఫ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతున్నారు అనమాట. చూడండి, ఆ దూత ఎవరో తెలియదు. యేసుప్రభు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఇద్దరు విశ్వాసులు వచ్చారు, పాతకాలం ప్రవక్తలు. ఎవరెవరు? మోషే, ఏలియా. యా, గాడ్ కెన్ యూస్ హిస్ పీపుల్. హీ కెన్ సెండ్ హిస్ పీపుల్ టు కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ. దేవుడు తన మనుషులు పంపిస్తాడు. నీకు ఒకసారి ఈ భూమి మీద నువ్వు ఏదన్నా పని చేసావు అనుకోండి, ఇఫ్ యూ డూ ఎనీ వర్క్ ఆన్ దిస్ ఎర్త్, స్పిరిచువల్ వర్క్, ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. యుల్ బి ఎ ప్రీచర్ ఫర్ ఎవర్. ప్రకటన 12:17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. And the dragon was wroth with the woman and went to make war with the remnant of her seed, which keep the commandments of God and have the testimony of Jesus Christ. యేసు దేవుడు అనేటువంటి ఒక సాక్ష్యము లోపల ఉంటే వాళ్ళతోటే యుద్ధం చేస్తాడు. So the devil hates the testimony of Jesus Christ. చాలా మంది అంటారు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు? The devil want to attack those who have the testimony of Christ. Because what is worthy? ఇప్పుడు దొంగలు ఎక్కడైనా గుడిసెల్లో పట్టడం చూసారా? No, they see the rich. ఎక్కడ డబ్బు దొరుకుతుందో చూడండి. అలాగే సైతానుడు కూడా ఎవరిని పడితే అటాక్ చేయడు, సాక్ష్యం ఉన్న వాళ్ళని అటాక్ చేస్తాడు. You are powerful, you are worthy. A testimony is the most valuable thing. A testimony of Jesus. He will attack you, he will fight with you. అయితే దేవుడు దాన్ని వాడి నిన్ను ఇంకా పైకి తీసుకెళ్తాడు తప్పితే ఏం జరగదు. ఇంకా God will lift you up forever. Revelation 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. And they overcame him by the blood of the lamb and by the word of their testimony. మొదటగా మనం ఏం చూసాము? సాక్ష్యముతో ఏం కనెక్ట్ అయ్యి ఉంది? స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. మీకు తెలుసా, సాక్ష్యము నువ్వు పెట్టుకొని బైబిల్ చదువుతున్నావు, నీకు దేవుడు మాట్లాడతాడు. కానీ నువ్వు సాక్ష్యము పంచుకొని చదువుతున్నావా? ప్రవక్తల ఆత్మతో చదువుతావు. యు రీడ్ ద బైబిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇఫ్ యు ఆర్ రీడింగ్ బైబిల్ by having the testimony that you know Jesus, the Bible will be good book for you. God will talk to you. But if you are sharing the testimony and then reading the Bible, you will read the Bible with the spirit of prophecy. And when you pray, prophets, miracles happen. Somebody is getting promoted to a level of where you will take time to share the testimony. Now, let's read this scripture, 12:11. And they overcame him by the blood of the lamb and the word of the testimony. Somebody will be fighting. Chudandi, there are two levels. Kontamandi raktamu sakshamu anandi. The overcoming is connected to two things: the blood and the testimony. The overcoming, జయించుట. కొంతమంది జయించలేరు. యేసు నమ్ముకుంటారు, they believe in Jesus, but still they could not overcome. ఇంకా వాళ్ళు జయించలేరు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, జయించాలంటే రక్తము ద్వారా నీ పాపాలు పోయాయి, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, ఇప్పుడు యేసు కలిగిన సాక్ష్యం ఉంది, నీకు అక్కడ కుర్చీ ఉంది, కిరీటం ఉంది, వస్త్రం ఉంది, పరలోకంలో నీకు స్థానం ఉంది, ఇప్పుడు నువ్వు పరలోక వాసివి.
నీకు దూతలు ఉన్నాయి, అయినా నువ్వు జయించలేకపోతున్నావు. అయితే దానికి ఒకటి కలపాలంట. మనం లైఫ్లో యేసుని నమ్ముకున్నావా, చాలు పరలోకం వెళ్ళిపోతాం. నో, గాడ్ వాంట్ టు యాడ్ థింగ్స్ టు యువర్ లైఫ్. సో ఇఫ్ యూ డోంట్ యాడ్, దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ల్యాకింగ్. ఇక్కడ యేసుని ఎరిగితేనే కాదు, దీని విషయమై మనము సాక్ష్యం పంచుకోవాలండి. జీవితకాలం ఇక్కడ ఉంటున్నాం, 20, 30, 40, 60, 70 సంవత్సరాలు సాక్ష్యం పంచుకుంటేనంట, అప్పుడు వారు గొలిపిన రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దాన్ని ఏం చేశారంట, జయించారంట. ఎవరెవరు ప్రార్థనలు అయితే ఇంకా ఆగిపోయి ఉన్నాయో, ఈరోజు నేను సాక్ష్యమిచ్చువానిగా మారతాను అని అనుకుంటే నీ ప్రార్థనలకు జవాబు వచ్చేస్తుంది. సో అలైన్ యువర్ లైఫ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎ టెస్టిమోనీ, ఎ క్యారియర్, అండ్ ఆల్సో షేర్ ద టెస్టిమోనీ. ఇక్కడ వస్తుందంటే నీకు విజయం. దట్స్ వేర్ యూ విల్ హ్యావ్ ప్రేయర్స్ ఆన్సర్డ్. పక్కన వాళ్ళు చెప్పండి, షేరింగ్ బ్రింగ్స్ యూ విక్టరీ అన్నాను. ఇఫ్ యూ షేర్ ద గాస్పెల్, దట్స్ వేర్ యూ విల్ హ్యావ్ విక్టరీ. Or weakness, or sin, or sickness, or enemy, or death. If you are 60, make a decision. If you are 70, 40, 30, whatever you are, heaven will respect a testimony. చూడండి, దగ్గరికి వచ్చింది ఆ దూత వచ్చి, వెళ్ళు, ఇతను కూడా సాక్ష్యం పంచుకునేవాడు. What are you doing? Should have a book, and how many souls you have won. ఎంతమందికి నీ సాక్ష్యాన్ని పంచుకున్నావు? జయించేవారు. ఈరోజు అనేక మంది జయించువారిగా మారుదురుగాక. You see that now, how we don't add this in our life. అందరూ పక్కలతో చెప్పండి, నీ విశ్వాసానికి సాక్ష్యం కలుపు అనండి. ప్రకటన 1:9. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి, యోహానికి 2 ఉన్నాయంటే. యోహానికి దేవుని వాక్యం తెలుసు, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద టెస్టిమోనీ. నీకు వాక్యం తెలుసు, కానీ ఇతడు ఎందుకు బంధించబడ్డాడు? వాక్యంతో పాటు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం పంచుకుంటున్నాడు. అందుకే అతను పాత్మోస్ దీవులో పెట్టేస్తే పాత్మోస్ దీవులో పరవాస అయిపోయి పరలోకంలో కనపడుతున్నాడు. సో ఎ టెస్టిమోనీ మ్యాన్ కెనాట్ బి బౌండ్. నిన్ను బంధించేది ఈ రోజు వదిలిపోవాలంటే సాక్ష్యం చెప్పేవానిగా మారు. యూ కెనాట్ బైండ్. అంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, రాసుకుంటున్నారు, కరెక్టే. You got a word, you are listening, sowing into the word. Good. Add something. ఈ రోజు కలపాలి. Somebody is getting promoted today. You see that John got the word, but along with the word, he got a testimony. He cannot be bound. Somebody is becoming free today. Hebrews 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఇతనికి ఒక సాక్ష్యం ఉందంట, అందుకని దేవునికి అది ఇష్టమైందంట. ఏంటి సాక్ష్యము? ఎవరు హనోకు? ఏం చేశాడు హనోకు? అతని గురించి పెద్ద ఏం రాయలేదు కదా. 7వ వాడని ఒక 2 మాటలు, ఇక్కడ ఒక మాట ఉంటుంది, కానీ ఆఖరిన ఒక మాట ఉంటుంది యోధాలో అతని గురించి. Jude 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లానెను. ఆగండి, ఏం చేశాడంట? దీని గురించి ప్రవచించాడంట. సో హనోకు ఎవరు? ప్రవక్త. అంటే అతను కలిగిన సాక్ష్యాన్ని పంచుకుంటే ఏమొచ్చింది? ప్రాఫెట్. ఆ తర్వాత అతనికి అది నచ్చడం వల్ల దేవుడు ఏం చేశాడు? అతన్ని మరణం లేకుండా, అంటే గొప్ప గొప్ప భయంకరమైనట్టు ఏదైతే లోకాన్ని భయపెడుతుందో దాన్ని సాక్ష్యము జయిస్తుందంట. ద మోస్ట్ హారిఫైయింగ్ థింగ్ కెన్ బి ఓవర్కమ్ బై టెస్టిమోనీ. జయించుటానండి, యాడింగ్ టెస్టిమోనీ. కరెక్ట్. నువ్వు విశ్వాసవి, వాక్యం చదువుతున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, సాధ్యమైనంత వరకు నమ్మకంగా ఉంటున్నావు. బట్ ఈరోజు ఏం కలపాలా? గాడ్ ఈస్ టెల్లింగ్, యాడ్ దిస్ టెస్టిమోనీ. It will give you a spirit of prophecy. It will make you an overcomer. And it will give you heavenly encounters. You cannot be bound. ఎవరి కంట్రోల్లో ఉండలేవంట నువ్వు. You cannot be controlled by any human. యోహాన్ని పెట్టేశారు పాత్మోస్లో, బంధించగలిగారా? No. A testimony will make you powerful. హనోకు ఎవరు? Is a prophet. ఏంటి అతను కలిగిన సాక్ష్యము? పంచుకుంటా ఉన్నాడంట. సాక్ష్యము చెబుతూ హనోకు లోకములో అతి ఘోరమైన దాన్ని జయించాడు. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు దాకా జయించలేని దానిని సాక్షిగా మారి జయించుదువుగాక. సో డిసైడ్, నో మ్యాటర్ యువర్ ఇంజనీర్, డాక్టర్, IAS, IPS, businessman, whatever you are, make this a parallel life. Schedule it that you will be a testimony bearer. You saw the promotions that God is giving here. సాక్ష్యం చెప్పేవాడిని జయించేవాడిగా చేస్తాను. He has suspended what man says is common for generations. ఏది మానవుడికి తప్పదు అనుకుంటాడో దాన్ని తిరిగి రాసేసాడు.
testimony. You see what you can do? Be lifted up. తల్లిదండ్రులు సాక్షులుగా మారాలా? మీ పిల్లల్ని ఏం చదివించినా ఏం చేసినా దాంతో పాటు సాక్ష్యాలు చెప్పేవానిగా మార్చాలా. టెస్టిమోనీ బేరర్. ఏం లోపం ఉంది ఈ భూలోకంలో అంటే, ఎందుకు ఇంతమంది తగ్గిపోతున్నారు? ఎందుకు రకరకాల తెగలు, శక్తులు, మనస్సులు మారిపోయి విపరీతంగా విశ్వాసం తగ్గిపోతుంది? దిస్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మై పీపుల్ ఇన్ ద వరల్డ్. టెస్టిమోనీ. వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, కానీ ఏం లేదు? సాక్ష్యము చెప్పే గుణము. యు నీడ్ టు ప్రే. Somebody is going to next level today. 2 తిమోతి 1:8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. చూడండి, ఇదంత ఈజీ కాదు సువార్త చెప్పడం. ప్రతి ఒక్కరికి ఏదో అడ్డు ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పెయిన్ అండ్ ప్రాబ్లం. అయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, నాకు తెలుసు ఎక్కడో ఒక చోట ఇబ్బంది ఉంటుంది, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఇతరుల గురించి నువ్వు సిగ్గుపడలేదంట. పౌలు రాస్తున్నాడు తిమోతికి, తిమోతి, ఐఎమ్ మేకింగ్ యూ అన్ అపోస్టల్. నీ గురించి నేను నీకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో పత్రించబడుతుంది. ఎందుకో తెలుసా? నీవు సిగ్గుపడేవాడు కాదు సువార్త విషయమై. నేను నా ప్రభు నగ్నంగా వేలాడాడు ఆ సిలువలో, నా కొరకు మరణించాడు. నేను సిగ్గుపడకుండా అవతల ఏమనుకున్నా సాక్ష్యం పంచుకుంటా. ఐ విల్ షేర్ ద టెస్టిమోనీ. మై గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. నోటి మాటతో భూమిని సృష్టించిన వాడు ఆ చిన్న పని నీకు చేయలేడా? Why are you scared? The creator of the universe. Somebody is tapping into the apostolic anointing of Timothy. A testimony pours out the spirit of prophecy. A testimony makes you in line with the word of God. ఎవరైతే సాక్ష్యాల విషయమై శ్రమలు వస్తాయని తెలిసిన, బాధలు వస్తాయని తెలిసిన, నిన్ను నానా మాట్లాడి తెలిసినా పంచుకుంటారో వాళ్ళకంట దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాల్పడి ఉన్నాడు. అంటే నీకు మామూలుగా అందరికి వచ్చే శ్రమలు కాదు, దేవుడు శక్తి ఇచ్చి అప్పుడు శ్రమలోకి పంపిస్తాడు అంటే. అప్పుడు అగ్గిలో వేసిన, అసింహాల బోన్లో వేసిన అవి ఏం చేయలేవు నువ్వు. God will empower you. God's power will be with you when you go in trouble. శక్తి అనండి. సాక్ష్యం పంచుకునే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? శక్తి. టెస్టిమోనీ బేర్. ఎంతమంది దీన్ని మీ జీవిత యాత్రలో ఈ సాక్ష్యము చెప్పడం అనే దాన్ని యాడ్ చేసుకుందాం అంటే కలుపుకుందాం అనుకుంటున్నారు? ఎంతమంది మీ పిల్లల జీవితాల్లో కూడా కలుపుదామని చూస్తున్నారు? మిక్స్ ఇట్ విత్ యువర్ కిడ్స్ ఆల్సో. టెస్టిమోనీ ఇస్ వెరీ పవర్ఫుల్. ఉంటుంది. దేవుడు నువ్వు యేసుని అంగీకరిస్తే ఆశీర్వదిస్తాడు, కానీ వీటన్నిటికంట సాక్ష్యము కలుపుకోవడం అనేది చాలా ఉత్తమమైంది. నీకు డైరెక్ట్గా దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. టెస్టిమోనీ జీవిత కాలంలో. Acts chapter 14 verse 3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. అంతమంది తెలుసు కృపావాక్యము. ఎవ్రీబడి నోస్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. లాంగ్ టైమ్ therefore about they speaking boldly in the Lord, which gave testimony unto the word of his grace, and granted signs and wonders to be done by their hands. ఎవరైతే సాక్ష్యాన్ని పంచుకుంటారో వాళ్ళ చేతులకు అద్భుతాలు చేసే సామర్థ్యం వస్తుందంట. You are a testimony. Your hands will see miracles. You will receive and empower and touch miracles. దేవుడు కృపగలవాడు. Believe in him. He will help you. Then God will grant signs and wonders to be done by their hands. చాలా మంది ఎన్ని మిస్ అయ్యారో ఇది కలుపుకోపోవడం వల్ల, కష్టాల వల్ల, బాధల వల్ల. నాకే లేదు, నేనేం చేయను, నాకే లేదు, అది లేదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అన్ని పక్కన పెట్టి సాక్ష్యం పంచుకో. So when God is offering you a testimony, somebody is going to grab it and use it for your life and become glorious. ఈ భూలోకంలోనే కాదు, శాశ్వతముగా నీవు గుర్తించబడతావంట. టెస్టిమోనీ బేరర్. 22వ కీర్తన 22వ వచనము. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. Jesus himself has called to be son of David. దావీదు కుమారుడా అని. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవుడు మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? అంటే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరు? యేసుప్రభు వారు దావీదు కుమారుడు. మృతులకు కుమారుడా లేకపోతే సజీవులకు కుమారుడా? అంటే దావీదు ఇప్పుడు చనిపోయాడా, జీవించున్నాడా? అయితే ఆ దావీదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆ దావీదులో ఒక గుణం ఉంది. దావీదులో చాలా కలుపుకున్నాడు దావీదు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. I will declare the name unto my brethren. In the midst of the congregation will I praise thee. ఎవరెవరుకుంటే నాకేం. You see this man? అంటే భూలోకంలో అందరూ నా సహోదరులే, వాళ్ళకి నేను నీ నామాన్ని ప్రచురిస్తాను. I will declare the name. దావీదులో తప్పులను క్షమించేసి
నా హృదయానుసారుడా అన్నాడు. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ గివింగ్ ప్రయారిటీ టు హూ ఈస్ యాడింగ్ ద టెస్టిమనీ. అక్కడ చెప్పండి, దావీదు సాక్ష్యం పంచుకున్నవాడు అన్నాడు. ఈరోజు చాలా మంది దేవుని హృదయానుసారులుగా మారును గాక. యు సీ నౌ, డోంట్ స్టాప్ బికాస్ ఆఫ్ యువర్ పెయిన్. కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్ని బాధల వల్ల ఆక్క ఒకవేళ కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇంట్లో కూర్చొని ప్రార్థించు, ప్రభువా ఈ సాక్ష్యం ఎలాగా, సాక్ష్యాన్ని బంధించగలరా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఎ టెస్టిమనీ టు బి కంట్రోల్డ్ బై సంథింగ్ ఎల్స్. ఎ టెస్టిమనీ బ్యాన్. 119వ కీర్తన 88వ వచనం. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించుము. Quicken me after the loving kindness, so shall I keep the testimony of my mouth. అంటే దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఇప్పుడు మరణకరమైన, నేను పాపంలో పడిపోయాను, మరణకరమైన రోగం వచ్చేసింది, దుర్వాసన వస్తుంది, నా బంధువులు, సమాజము, నా శత్రువులు గ్యారంటీగా చచ్చిపోతా, కుదరని రోగం వచ్చేసింది అని అనుకుంటున్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటున్నారు. సో అయ్యా నేనేం చేసుకుంటానంట, నువ్వు నన్ను స్వస్థపరిస్తే సాక్ష్యము చెప్పుకుంటానంట. I shall keep the testimony of the mouth. నీ వాక్యం గురించి నేను సాక్ష్యం పలుచుకుంటాను, నన్ను జీవింపచే అన్న వెంటనే ప్రతి నరం కండరం దావీదుని స్వస్థపరిచాడు. క్వికెనింగ్ స్పిరిట్, క్వికెనింగ్ లైఫ్. యూ విల్ గెట్ మోర్ లైఫ్. నేను గొర్రెలకు ఏమివ్వడానికి వచ్చాను? జీవం. ఎటువంటి జీవము? సమృద్ధి గల జీవము. నీ బాధలు, మరణాలు, రోగాలు అన్నిటిని మింకేసి జీవాన్ని ఉంచుతుంది. టెస్టిమనీ విల్ సస్పెండ్ ద థింగ్స్ దట్ ఆర్ ట్రబులింగ్ యువర్ లైఫ్. 132:12 ఇంగ్లీష్లో 12, తెలుగులో 11. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించిన శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని. నువ్వు సాక్షిగా మారి నీ పిల్లలు కూడా సాక్షులుగా మారిస్తే నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదాన్ని తరాల పాటు ఉంచుతారంటున్నాడు. యూ విల్ టేస్ట్ ద బ్లెస్సింగ్ when you are a testimony bearer. Testimony will bless you if you really want to add this into your life. ఇప్పుడే దేవుడు నీ ఫ్యూచర్ని కూడా ఒక రూట్ మార్చేస్తాడు. ఇలాగా ఈరోజు కూడా నేను సాక్ష్యాన్ని కలుపుకుంటాను ప్రభువా. దావీదు సంతానాన్ని హెచ్చించాడా లేదా? అబ్రహాం సంతానం హెచ్చించాడా లేదా? ఈరోజు మీరు సాక్ష్యం అనే జీవితాన్ని కలుపుకుంటే God is going to lift your family up forever. Somebody is increasing their rank today in the kingdom. Somebody is adding a testimony to their blood. If you are a testimony bearer, you will have power. Somebody is receiving power today. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నీ సంఘాన్ని నువ్వు నూతన స్థాయికి తీసుకెళ్తావు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తావు అని చెప్పి ఈరోజు ఏదైతే అడ్డుందో దాన్ని తీసివేయడానికి నీ కృప చూపించావు నాయన. ప్రతి అప్పును తీసివేయండి అయ్యా, ప్రతి బాధను, వేదనను తీసివేయండి నాయన. ఇదిగో ఇప్పుడే నీ బిడ్డలను నీవు స్వతంత్రులుగా చేయండి. Let them be testimony bearers and let them be a blessing to many people. ఈరోజు వాళ్ళందరూ నీ సాక్ష్యము చెప్తాను. నేను ఎంచుకున్నా నీ సాక్ష్యం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో నీ వాక్యములో మాకు బోధించావు, చూపించావు నాయన. ఈరోజు మమ్మల్ని సాక్షులుగా చేసి ఆ సాక్ష్యానికి అడ్డు వచ్చేదాన్ని తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతన స్థాయికి తీసుకువెళ్ళే కృప ఈ రోజు నుంచి మా అందరికీ దయచేయమని, వీళ్ళందరినీ గొప్ప సాక్షులుగా చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.